సో హలో గైస్, ఇవాళ మనం నెక్స్ట్ వేవ్లో ఉన్నాం అండ్ నెక్స్ట్ వేవ్ స్టూడెంట్స్ మనతో పాటు ఉన్నారు. నెక్స్ట్ వేవ్ వాళ్ళు NIAT అనేది స్టార్ట్ చేశారు, నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ. మీరు ఏదైనా ఒక బీటెక్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ ఇన్ యువర్ లైఫ్. 4 years మీరు స్పెండ్ చేస్తారు, చాలా నేర్చుకుంటారు. అండ్ ఇప్పుడు మార్కెట్లో కావాల్సిన స్కిల్స్ లేదా మీరు 4 years తర్వాత మంచి జాబ్లో ప్లేస్ అవ్వాలి అంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలి అనేది ఇక్కడ NIATలో వీళ్ళు నేర్పిస్తున్నారు. బట్ వాట్ ఈస్ గ్రౌండ్ రియాలిటీ అన్నది స్టూడెంట్స్ని అడిగితేనే మనకు తెలుస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ 1 year ముందు జాయిన్ అయిన బ్యాచ్ ఉంది అండ్ వాళ్ళతో మాట్లాడదాం. హౌ దేర్ డే లుక్స్ లైక్, వాట్ డు దే లెర్న్ అండ్ హౌ డు దే స్టడీ అన్నదన్నీ తెలుసుకుందాం. సో సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్ అండ్ లెట్స్ గో. సో అదే ఇవాళ మనతో పాటు నెక్స్ట్ వేవ్ స్టూడెంట్స్ ఉన్నారు అండ్ వాళ్ళని అడుగుదాం. అంటే బేసిక్గా వాళ్ళ 1 year ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు ఏం నేర్చుకున్నారు అది ఇది అని. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వాళ్ళ ఇంట్రోతో స్టార్ట్ చేద్దాం. సో మీ ఇంట్రో చెప్పండి. హాయ్, నా పేరు జోహారిక. నేను ఆల్రెడీ బీటెక్ ఫస్ట్ ఇయర్ ఒక గుడ్ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. బట్ అక్కడ కంటే NIATలో జాయిన్ అయితే ఐ థాట్ ఐ విల్ బి డూయింగ్ బెటర్ అండ్ లెర్నింగ్ టెక్ స్కిల్స్. సో ఇక్కడ జాయిన్ అయ్యాను, డ్రాప్అవుట్ అయితే. నైస్. హాయ్, నా పేరు నిఖిల్. ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. నేను ఇంటర్ అయిపోయిన తర్వాత NIT గురించి కనుక్కొని నేను ఇక్కడికి వచ్చాను. NIAT గురించి తెలుసుకున్నాక ఇటు వచ్చావు. ఇంట్రెస్టింగ్. హాయ్ బ్రో, నా పేరు నితీష్. ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. అంటే సేమ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. అయితే ఇంటర్ సేమ్ కాలేజ్. ఎంసెట్ అయిపోయిన తర్వాత 1 month గ్యాప్ ఉంటుంది కదా, అప్పుడు నెక్స్ట్ ఆన్లైన్లో తీసుకుంటే ఆఫ్లైన్ ఉందని తెలిసి ఇక్కడికి వచ్చి ఆఫీస్ చూసినా CEO సార్ అంటారు కదా, రాహుల్ అట్లూరి, ఆయనతో ఇంటరాక్ట్ అయ్యి మొత్తం అందరితో ఇంటరాక్ట్ అయ్యి నచ్చి ఇక్కడ అయితే. సో నైస్. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ ఉంది. సో ఒక్కొక్క డిఫరెంట్ స్టోరీ. ఒక్కొక్కరిది ఒక IIT వదిలేసి ఒకళ్ళు ఇంకో కాలేజ్ వదిలేసి వచ్చారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, మీరు నేర్చుకున్నది ఏంటి, హౌ యువర్ డే లుక్స్ లైక్ మీరు ఈ కాలేజ్ సజెస్ట్ చేస్తారా వేరే వాళ్ళకి, అండ్ వాట్ డిడ్ యూ గెట్ అవుట్ ఆఫ్ దిస్ కాలేజ్ అండ్ వై NIAT, వై ఎందుకు ఏదైనా స్టూడెంట్ ఎంసెట్ తర్వాత NIAT ఏం ప్రొవైడ్ చేస్తుంది, దట్ క్యాన్ బి ద బెస్ట్ చాయిస్ ఫర్ ఎ స్టూడెంట్ అన్నది డిస్కస్ చేద్దాం బేసికల్లీ మీ ఎక్స్పీరియన్స్ ద్వారా. సో ఫస్ట్ అసలు హౌ యువర్ డే లుక్స్ లైక్, దాంతో స్టార్ట్ చేద్దాం. ఓకే, అంటే ఫస్ట్ రాగానే వీక్లో 6 days విల్ బి అటెండింగ్ కాలేజ్. ఓకే. అందులో 3 days విల్ హ్యావ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ ఆల్టర్నేటివ్గా. అండ్ అంటే 1 hour ఉంటుంది ఇంగ్లీష్ అండ్ యాప్టిట్యూడ్. నెక్స్ట్ టెక్ సబ్జెక్ట్స్ లైక్ స్టార్టింగ్లో HTML, CSS, దెన్ పైథాన్, దెన్ SQL, ఇలా టెక్ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది డే మొత్తంలో. ఓకే. సో బేసిక్ అంటే ఎన్ని అవర్స్ అవుతూ ఉంటారు మీరు డేలో, అంటే ఇలా 9 to 5 ఉంటుందా, లేకపోతే పర్టికులర్ టైమింగ్స్ ఉంటాయా, లేదా డే టు డే మారుతూ ఉంటుందా? మేము స్టార్టింగ్ అయితే మాకు 9 to 6 ఉండేది అన్న. తర్వాత అంటే బిగ్స్ స్టార్ట్ అయ్యింటే బిగ్ సెమిస్టర్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నప్పుడు అక్కడ కొంచెం ఎక్స్టెండ్ అయింది 9 to 7 ఆ టైం వరకు. ఓకే. సెమిస్టర్ ప్రిపేర్ అవ్వడం అంటే బేసికలీ ఎన్ని సబ్జెక్ట్స్ లాగా ఉంటాయి, ఏమేమి నేర్చుకుంటూ ఉంటారు మీరు ఇన్ ఏ హోల్ వీక్? స్టార్టింగ్ ఫస్ట్ HTML, CSS స్టార్ట్ చేసాం. ఓకే. వెబ్సైట్ అండ్ ఫ్రంట్ ఎండ్ వరకు HTML, CSS స్టార్ట్ చేసి నెక్స్ట్ SQL కూడా అయిపోయింది. ఓకే. దాని తర్వాత పైథాన్. ఓకే, పైథాన్ బ్యాక్ ఎండ్ రిలేటెడ్. పైథాన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే నెక్స్ట్ ప్రోగ్రామింగ్ ఫౌండేషన్స్ అని, అంటే కంప్యూటర్ అంటే ఇంటర్నల్ వర్కింగ్ ఎలా ఉంటుంది ఏంటి నేర్చుకున్న తర్వాత ప్రాబ్లమ్స్, అంటే పైథాన్ మీద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. పైథాన్లో DSA రిలేటెడ్ అది కొంచెం బేసిక్స్ అయి చేసి ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ కైండ్ ఆఫ్ 2 కవర్ అయింది. ఓకే. సో అండ్ అదే బేసిక్గా ఈ లాస్ట్ 1 yearలో అంటే మీరు నేర్చుకున్న వాటిలో వాట్ డూ యూ ఫీల్ దిస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ కాలేజ్, అంటే అరే ఇక్కడ ఇది బాగా చెప్పారు అని, ఈ టెక్స్టాక్స్ మేము అప్పుడే నేర్చుకున్నాం, ఇండస్ట్రీ రిలేటెడ్ మాకు ఒక ఎక్స్పోజర్ లాగా వచ్చింది అనిపించిన మూమెంట్ ఏది? అంటే ఇప్పుడు NIT జాయిన్ అయిన తర్వాత 1 weekలో HTML చేసి నేర్పించారు. దాని మీద ఒక వెబ్సైట్ ఇచ్చాము, ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. అది 2 days చేశాను. అంటే ఒక వెబ్సైట్ అంటే చూడగానే ఇది అంటే లైవ్ ఎక్స్పీరియన్స్ రావాలి. 1 weekలో క్లాసెస్ చెప్పి ఇది చేయగలనా. తర్వాత అంటే దాని లోపలికి దిగిన తర్వాత అంటే మనకి ఒక అసైన్ చేసిన డెవలపర్ ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళి డౌట్స్ ఆయన అడగచ్చు. ఏదైనా ఆగిపోతే ఎక్కడైనా స్ట్రక్ అవుతే ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఇక్కడ స్ట్రక్ అయ్యాను సార్ అంటే ఆయన ఇలా చేస్తే బాగుంటుందిరా అన్న ఫీడ్బ్యాక్ ఇచ్చి అలా ఒక వెబ్సైట్ చేసాం. అది HTML చేసి. ఓకే. HTML చేసేసి వాడి బేసిక్గా ఒక వెబ్సైట్ చేశారు. సో బేసిక్గా అంటే అదే అంటే మీరు నేర్చుకున్నది లెట్స్ సే మీరు నేర్చుకున్నది ఏదైనా కాన్సెప్ట్ నేర్చుకున్నారు అండ్ దాన్ని అసలు ఇంప్లిమెంట్ ఎలా చేస్తారు, అంటే టిపికల్ క్విజెస్ లాగా ఉంటాయా, లేకపోతే హౌ డూ యూ ప్రొసీడ్? అంటే మాకు ఫస్ట్ 1 hour లెక్చర్ అవుతుందన్న. అంటే అందరం క్లాస్లో కూర్చుంటాం, ప్రొజెక్టర్ మీద మాకు క్లాస్ చెప్తారు. చెప్పిన తర్వాత మాకు ఒక సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే ప్రాక్టీస్. సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి అసైన్మెంట్ ఉంటుంది, అంటే అది ఎంతవరకు అర్థమైంది అంటే మనం సెల్ఫ్ టెస్ట్ చేసుకుని ఇప్పుడు మనం ఆ టాపిక్లో ఏ రేంజ్ వరకు మనం. సో బేసిక్గా కాలేజ్ అంటే చదువుకోవడం ఒకటే కాదు, అంటే నాకైతే పర్సనల్లీ IITకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి క్రికెట్ ఆడాలి, కాలేజ్కి ఇలా స్పోర్ట్స్ ఉంటాయి,
ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి అనేది వన్ ఆఫ్ ద మెయిన్ మోటివేషన్. సో అలా ఇక్కడ ఒక రెగ్యులర్ కాలేజ్లో కానీ లేకపోతే అంటే ఎలాంటి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానీ లేదా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ బేసిక్గా ఎప్పుడు చదవడం కాకుండా మీరు చిల్ ఎలా అవుతూ ఉంటారు దాని గురించి చెప్పండి. క్లాసెస్ అయిపోయాక లేదా ఏదైనా లైక్ 1 hour 1.5 hour ఏమైనా ప్రొడక్టివ్ వర్క్ చేసినాక నెక్స్ట్ ఒక 15-20 minutes వీ ఫర్ ప్లేయింగ్ టీటీ ఫుట్బాల్ ఇలాంటివి అక్కడే ఉంటాయి. ఇన్ హౌస్ కాలేజ్లోనే ఉంటాయి టెన్నిస్ టోర్నమెంట్, చెస్. నైస్. అంటే అది బేసిక్గా ఓవరాల్ ఒక రెగ్యులర్ కాలేజ్ ఫీల్ అయితే వస్తుంది మీకు. సో అండ్ అదే నా ఎక్స్పీరియన్స్ అయితే నేను ఇవాళ వచ్చాక చూసాను ఒక 2-3 ఈవెంట్స్ అయినాయి. ఇప్పుడు ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి బూట్ క్యాంప్స్లో వాళ్ళు అలా అమెజాన్ నుంచి హెచ్ఆర్ వచ్చాడు, ఇలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నప్పుడు అలా మీకు అయ్యే ఉంటాయి కొన్ని. సో అందులో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే బేసిక్గా ఇలాంటి బూట్ క్యాంప్స్ ద్వారా మీరు ఏదైనా నేర్చుకోవాలి ఆర్ ఎల్స్ దే ఆర్ ఆఫ్ నో యూస్. సో అలా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే మీరేం నేర్చుకున్నారు లైక్ ఇలాంటి ఎక్స్టర్నల్ నెట్వర్కింగ్కి మీకు హెల్ప్ అయిందా లేకపోతే అసలు ఏ డైరెక్షన్లో మీకు అది హెల్ప్ అయింది? అంటే ఇప్పుడు ఏమైనా కంపెనీకి ఇంటర్న్షిప్కి ఎలా వెళ్ళాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి, అంటే ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి, అంటే మన మైండ్ సెట్ ఎలా బిల్డ్ చేసుకోవాలి టువర్డ్స్ ది కంపెనీస్. ఓకే, మీ ఇన్ హౌస్ వర్క్ షాప్స్ కానీ అవి జరుగుతూ ఉంటాయా లైక్ ఎవరు CEO వచ్చి మాట్లాడడం కానీ? ఎక్కువ రెగ్యులర్గా రావాలని నేను అది ఇందాక చూసాను మీతో ఇంటరాక్ట్ అవుతున్నారు. లైక్ యూజువల్లీ ఐ ఫీల్ అలా డైరెక్ట్ CEO వచ్చి స్టూడెంట్స్తో మాట్లాడడం ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. సో లైక్ అంటే యూజువల్గా ఎలా ఉంటుంది మీ డిస్కషన్ డైరెక్ట్ CEOతో మాట్లాడుతున్నప్పుడు? అంటే ఒక సీరియస్ ఎన్వైరన్మెంట్ అలా ఉంటుంది లేకపోతే ఫ్రెండ్లీగా? ఒకసారి మా ఫ్రెండ్ ఒకసారి అలా లంచ్ కూడా. ఓకే, అది ఇందాక తను అన్న అంటేనే అర్థమైంది లైక్ బేసిక్గా సార్ అంటారు, మీరు అన్న అంటున్నారంటే ఐ అండర్స్టాండ్ దట్. సో అదే బేసిక్గా అంటే లైక్ ఇంత లైక్ IITians కో-ఫౌండ్ చేశారు అండ్ ఇదంతా ఉంది. బట్ స్టిల్ లైక్ వాట్ డూ యూ ఫీల్ దట్ లైక్ నెక్స్ట్ వేవ్కి యాడ్ చేసేది ఏంటి అని మీ ఒపీనియన్లో? లైక్ యూ ట్రస్టెడ్ దిస్ అలా లైక్ ఇప్పుడు జాయిన్ అవుతున్న వాళ్ళు కానీ లేదా స్టూడెంట్స్ కానీ కన్ఫ్యూజన్లో ఉంటారు. అదే ఎవరైనా బెస్ట్ కాలేజ్ జాయిన్ అవ్వాలి అని చూస్తూ ఉంటారు అండ్ వాళ్ళకి ఒక ట్రస్ట్ రావాలి, అసలు ఇక్కడ ఎందుకు జాయిన్ అవుతున్నా, నేను ఇక్కడ జాయిన్ అయితే కరెక్టేనా అని డౌట్ అందరికీ ఉంటుంది అండ్ దట్స్ ఏ లైక్ జనరల్ లైక్ వ్యాలిడ్ డౌట్. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ లైక్ నువ్వు కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వదిలేసి వచ్చావు. సో లైక్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ టైంలో మీ మైండ్ సెట్ ఎలా ఉంది, అంటే ఎందుకు జాయిన్ అయ్యారు NIAT అనేది? అంటే ఇప్పుడు కాలేజ్లో వెళ్తే డైలీ 9 to 3, 9 to 4 అలా కాలేజ్కి వెళ్తాం. వెళ్ళేసి మనం జస్ట్ క్లాసెస్ అటెండ్ అయ్యాము, ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయా, ల్యాబ్స్ ఉన్నాయా అటెండ్ అవ్వడం, అసైన్మెంట్లు ఏమైనా ఉన్నాయా, రికార్డ్స్ ఉన్నాయా కవర్ చేసుకోవడం. మళ్ళీ నెక్స్ట్ ఎక్స్ట్రాగా మనం స్కిల్ డెవలప్ చేయాలంటే కాలేజ్ అయిపోయాక మనం పర్సనల్గా ఎఫర్ట్ పెట్టి నేర్చుకోవాల్సి వస్తుంది, ఆన్లైన్లో అయినా ఎక్కడైనా యూట్యూబ్ ఏదైనా. బట్ అదేదో రెగ్యులర్ కాలేజే మనకి స్కిల్స్ నేర్పించేటట్టు ఉంటాయి ఇన్స్టెడ్ ఆఫ్ టీచింగ్ సంథింగ్ ఫర్ ఎ డిగ్రీ. మాకు స్కిల్స్ బిల్డ్ అయ్యే కాలేజీ నేర్పిస్తూ ఉంటే దానికంటే బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి ఉన్నది కదా. ఓకే, రిలవెంట్ స్కిల్స్ అవి. సో బేసిక్గా ఇది జనరల్లీ టాపిక్ వస్తూ ఉంటుంది. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు IIT ఇంకా బోర్డ్స్ ఎలా మేనేజ్ చేయాలి, ఈ డౌట్ నాకు ఎప్పుడు అడుగుతూ ఉంటారు స్టూడెంట్స్. సో మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు ఒక రెగ్యులర్ డిగ్రీ స్టడీ అండ్ ప్లస్ దాంతోపాటు ఈ టెక్ స్టాక్స్ ఏవైతే నేర్చుకున్నారో మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు, లేదా అంత కరికులమే అలా ఉందా లేదా మీరే మేనేజ్ చేసుకోవాల్సి వస్తుందా? అంటే మన కరికులం ఇన్బిల్ట్ ఉంటుంది. ఓకే, మన మండే టు సాటర్డే మనం రోజు కాలేజ్కి వస్తాం 6 days. మండే టు ఫ్రైడే మనం ఓన్లీ NIT అంటే టెక్ స్కిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. సాటర్డే మాత్రం ఓన్లీ ఫర్ మొత్తం ఆ వీక్లో అంటే వీక్ షెడ్యూల్ ఉంటుంది, ఆ వీక్ అంతటి ఓన్లీ మనం సాటర్డే కూర్చొని మొత్తం అంతా కవర్ చేస్తాం. ఓకే, సో మరి ఎగ్జామ్స్ అనేవి అయితే ఉంటాయి, డిగ్రీ రావాలంటే ఎగ్జామ్స్ రాయాలి. లైక్ ఎగ్జామ్స్ ముందు ప్రిపేర్ అయ్యి సో దట్ యూ క్యాన్ మేనేజ్ బోత్ ఏవైతే టెక్ స్టాక్స్ మీరు నేర్చుకుంటున్నారో అలా ఫోకస్ చేస్తున్నారా? సో వీ హ్యావ్ ఎవ్రీ 3 months-కి 3 subjects ఎగ్జామ్స్ ఉంటాయి. రీసెంట్గా మొన్ననే సండేతో అయిపోయినాయి మాకు 3 exams. సో దానికి లైక్ ఎవ్రీ సాటర్డే పెడతాము 3 months-లో అంటే ఎవ్రీ మంత్ సాటర్డే మేము దానికి డెడికేట్ చేస్తాం. అండ్ ఎగ్జామ్స్కి ఒక 1 week ముందర ఇంకొంచెం బూస్టప్ చేస్తాం. ఓకే, సో ఇప్పటివరకు చాలాసార్లు మాట్లాడాం అసలు వీళ్ళు టెక్ స్టాక్స్ నేర్చుకుంటున్నారు, ఈ స్కిల్స్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఆపర్చునిటీ స్టూడెంట్స్కి ఉన్నాయని. సో మీరు మీ రెగ్యులర్ మీ ఫ్రెండ్స్తో మాట్లాడుతూనే ఉంటుంటారు లైక్ ఎవరైతే వేరే అదర్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నారు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, నువ్వేం చేస్తున్నావు, జనరల్గా ఉంటాయి కదా టాక్స్, నేను DSA చేస్తున్నది. సో మీరు అలా మాట్లాడుతున్నప్పుడు మీకేమనిపించింది అంటే లైక్ మీరు ఏమన్నా ఎక్స్ట్రా నేర్చుకున్నారో అనిపించిందా, లేదా మీరు అరే నేను ఎన్ని స్కిల్స్ లైక్ మీరు ఏదో ప్రాజెక్ట్ బిల్డ్ చేశాను అని చెప్పారు. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, లైక్ హౌ ఆర్ యూ హెడ్ ఆఫ్ దెమ్ అని? ఎంసెట్ అయిన తర్వాత ఒక కాలేజ్కి వెళ్ళబోతున్నాం, NITకి రాకముందు అంతే కౌన్సిలింగ్ పెట్టి నాకు కాలేజ్ వచ్చింది. అదే నా ఫ్రెండ్ కూడా అదే కాలేజ్ అన్నప్పుడు ఓకే మన ఫోన్ చేసి అడిగితే HTML చేసి నేర్చుకున్నాను కదా నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి. కాబట్టి ఆ కాలేజ్లో HTML చెప్పి CSS చెప్పలేదు. ఓకే, అంటే అలా ఉంది. అంటే అదేదైనా మామూలు కాలేజ్ అంటే ఏపీలో టాప్ 3 కాలేజ్లో ఒకటి కాలేజ్. సో అదే సో బేసిక్ అంటే యూ ఫీల్ దట్ లైక్ అంటే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వచ్చారో ఇక్కడ దట్ ఈస్ బీయింగ్ టాట్ అండ్ యూ ఫీల్ దట్ లైక్ యూ ఆర్ అహెడ్ ఆఫ్, యూ ఆర్ సాటిస్ఫైడ్ విత్ లైక్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్ అనేది. అంటే అది ఏం చెప్తారో మనకి ఏం చెప్తామని మనం స్టార్టింగ్ జాయిన్ అయ్యాం కదా, అంటే ఏం చెప్తాం మేము అదే ఉంది నేను హానెస్ట్గా మాట్లాడుతున్నా, అది సేమ్ అంటే అక్కడ ఏం చెప్పారో సేమ్ మనకు అది ఇస్తాం. ఓకే నైస్. సో లైక్
అది అయిపోయింది, మీరు బిల్డ్ చేశారు అది. సో ఇందాక మీరు నాతో మాట్లాడుతున్నప్పుడు చెప్పారు ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేశానని. సో బేసిక్గా అంటే అసలు ఆ ప్రాజెక్ట్ ఏంటి అండ్ డూ ఫీల్ దట్ ఇట్ ఈస్ రిలవెంట్ ఇన్ టుడేస్ వరల్డ్ అన్న దాని మీద ఫస్ట్ 1 వీక్లోనే వీక్ మొత్తంలో నేర్పించేసాక HTML CSS దానిపైన దాన్ని అప్లై చేసేటట్టు రియల్ వరల్డ్ అప్లికేషన్ లైక్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి ఆన్లైన్లో కూడా ఉంటాయి కాబట్టి లైక్ డిఫరెంట్ వర్క్షాప్స్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. అందులోంచి ఒక్కొక్క వెబ్సైట్ని ఒక్కొక్కరికి ఇచ్చేసి దాన్ని రెప్లికేట్ చేయమన్నారు. లైక్ అది చేసాము. సో దట్ వాస్ అంటే ఫ్రంట్ అండ్ సైడ్ మీకు అయిపోయింది. సో ఇందాక మీరు చెప్తున్నారు లైక్ సిన్స్ యూ ఆల్ లైక్ మీరు ఫ్రీక్వెంట్గా డెవలపర్స్తో కలిసి ప్రాజెక్ట్ చేస్తారు లేదా వాళ్ళ నుంచి నేర్చుకుంటారు అని. సో లైక్ ఈ లాస్ట్ 1 yearలో లైక్ మీకు అనిపించిన బెస్ట్ మూమెంట్ ఏంటి? అరే ఇది నేర్చుకున్నాం అంటే ఏదైనా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఏదైనా చేసాం కానీ, లేదా ఇలా డెవలపర్స్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కానీ రియల్ వరల్డ్ గురించి అంటే బయట ఎలా వర్క్ అవుతుంది, అసలు సాఫ్ట్వేర్ ఎలా బిల్డ్ చేస్తాం. కానీ కాలేజ్ ఉన్నప్పుడు నాకు డౌట్ వచ్చేది, అరే అన్ని కోడింగ్ అంతా చేస్తున్నాం బట్ కంపెనీలోకి వెళ్ళాక అసలు ఏం వాడతాం, ఈ డిఎస్ఏ అంతా వాడతామా లేకపోతే అసలు ఎలా ఉంటుంది అనే ఒక డౌట్ ఉంటుంది. సో మీకు అదైనా క్లియర్ అయిందా ఫస్ట్ ఇయర్లోనే అన్నది నాకు ఉంది ఆ డౌట్. ఇప్పుడైతే మాకు ఫస్ట్ క్లారిటీ ఇప్పుడు డిఎస్ఏ అనేవి మనము అక్కడ యూజ్ చేయము, అంటే కంపెనీలో వర్క్ చేసినప్పుడు అది అప్లై చేయమన్న క్లారిటీ వచ్చేసింది. అంటే లైక్ డిఎస్ఏ అనేది బేసిక్గా కంపెనీ ఎందుకు చెక్ చేస్తారు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయా వీళ్ళకి, మనం ఇచ్చిన ప్రాజెక్ట్ని అంటే అబ్స్టకల్స్ వస్తూ ఉందా, దాన్ని హ్యాండిల్ చేయగలిగే మెంటాలిటీ ఉందా అన్నదాన్ని టెస్ట్ చేయడానికి డిఎస్ఏ జనరల్గా వెళ్తారన్న క్లారిటీ వచ్చేసింది. ఇది ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు మామూలు పైథాన్ నేర్చుకున్నప్పుడు మనం అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే క్లీన్ కోడ్ ఫాలో అవుతుంది కదా. అంటే మామూలు నేర్చుకున్నాం మనకు మన సమ్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినాయి, దాన్ని అలాగే సాల్వ్ చేయాలి. అంటే మనకి మన ప్రిన్సిపల్స్ ఏం పట్టించుకోవాలి. అంటే ఇక్కడ మీ డెవలపర్స్ దగ్గరికి వచ్చిన తర్వాత అంటే కొన్ని సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఉంటాయి మనకి, అవి పెట్టి మనం కోడ్ రాయాలి. అంటే ఎవరు చదివినా అంటే మన కోడింగ్ రానోడు చదివినా అది క్లియర్ కదా. ఓకే కోడ్ టైపింగ్ ఇవన్నీ ఎఫిషియన్సీ ఎలా ఎఫిషియెంట్ టైం కాంప్లెక్సిటీ స్పేస్ కాంప్లెక్స్ ఓకే ఎలా మనం మేనేజ్ చేసుకోవాలి అన్నది డెవలపర్స్ దగ్గరికి వచ్చిన తర్వాత. నైస్. సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇంకా 3 years ఉంది. అండ్ లైక్ మీ ప్లాన్ ఏంటి, లేదా మీరు ఎట్లా టార్గెట్ చేయాలనుకుంటున్నారు, ఎలాంటి కంపెనీస్ టార్గెట్ చేయాలనుకుంటున్నారు? అండ్ లైక్ అంటే మీ ఇప్పటి నుంచి మీ గోల్ ఎలా ఉంది? సో మీకు ఇంత ఎడ్జ్ వస్తుంది, మీకు టెక్స్టైల్స్ వస్తుంది, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అన్ని బిల్డ్ చేస్తున్నారు, బట్ అట్ ద ఎండ్ ఇంత కష్టపడే చేసి మంచి ఇంటర్న్షిప్ కోసం, ప్లేస్మెంట్ కోసం. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, లేదా మీకేమని చెప్పారంటే ఎలాంటి ప్లేస్మెంట్స్ వస్తాయి అది? సో మీకేమైనా డ్రీమ్ కంపెనీ ఉందా? అండ్ లైక్ మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో అది మీరు ప్రాక్టీస్ చేస్తారు అన్నట్లు. అంటే కరెంట్లీ ఇప్పుడు ఫుల్ స్టాక్లో అంటే కొంతమంది ఫ్రంట్ ఎండ్ ఫస్ట్ చేస్తున్నారు, కొంతమంది బ్యాక్ ఎండ్, తర్వాత మళ్ళీ స్వాప్ చేసేసుకొని బోత్ అంటే మొత్తం ఫుల్ స్టాక్ నేర్చేసుకుని ఓకే సేమ్ డెవలపర్స్తో ఇంటరాక్ట్ అయ్యి. సో ఆ ఫుల్ స్టాక్ అయిపోగానే వన్స్ వీఆర్ డన్ విత్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ విల్ బీ గోయింగ్ ఫర్ ఇంటర్న్షిప్స్. ఇంటర్న్షిప్లో ఆల్మోస్ట్ 1 year విల్ బి స్పెండింగ్ ఆన్ ఇంటర్న్షిప్. సో లైక్ ఆల్మోస్ట్ 1 year different places projects and internship and competitive programming side and participating in different hackathons ఇలా ఉంటుంది. అండ్ మీరు యాడ్ చేయాలనుకుంటున్నారు? అంటే నేనైతే 4 years అయిపోయేసరికి వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీలో ప్లేస్ అవుతానన్న కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది అంటావు. ఓకే సో 4 years తర్వాత మాట్లాడారు. ఎయిమింగ్ ఫర్ ఫ్యాన్ మ్యాన్ అందరిది అదే డ్రీమ్, బట్ అదే ఇంకా చూడండి. సో అండ్ లైక్ ఓకే మీ ఫేవరెట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏమైనా ఉందా? సో అంటే నాకు ఇది అని. నాకైతే పైథానా? నేను అదే చెప్తా ఉంటాను, పైథాన్ ఈజియెస్ట్ లాంగ్వేజ్ అండ్ ఈజీగా నేర్చుకోవచ్చు అని. మీకు ఎస్క్యూఎల్ నైస్. యాక్చువల్లీ ఎస్క్యూఎల్ చాలా ఇంపార్టెంట్ కంపెనీస్కి వెళ్తే. పైథాన్ ఇవన్నీ వస్తే ఓకే, బట్ ఎస్క్యూఎల్ మీద అంతమంది ఫోకస్ చేయరు. సో నా ఫ్రెండ్లీ టిప్ ఏంటంటే ఇంటర్న్షిప్స్కి వెళ్ళినా ప్లేస్మెంట్కి వెళ్ళినా ఎస్క్యూఎల్ క్వైరీ ఎలా వర్క్ అయ్యింది, ఎస్క్యూఎల్ నుంచి బ్యాక్ ఎండ్కి ఎలా కనెక్ట్ చేస్తాం ఇవన్నీ ఎక్కువ ఫోకస్ చేయండి దాని మీద. సో దట్ లైక్ డెఫినెట్లీ హెల్ప్ అయ్యింది. అండ్ వన్ లాస్ట్ థింగ్, అంతా చెప్పారు మీరే నేర్చుకున్నారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని. స్టిల్ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, అంటే ఇంత చెప్పినా మీరు ఇక్కడ చదువుతున్నారు కాబట్టి అంతా చెప్తారని ఉంటుంది. బట్ నాకు అదే అనిపించింది. బట్ ఇక్కడికి వచ్చాక లైక్ నువ్వు ఐఐటి వదిలేసి వచ్చావు, నువ్వు మంచి కాలేజ్ వదిలేసి వచ్చావు, ఇవన్నీ తెలుసుకున్నాక లైక్ నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. బట్ ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో, ఎవరైతే ట్రస్ట్ చేసి వద్దాం అనుకుంటున్న వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు యాజ్ ఎ బ్రదర్ అంటే ఒకరు జాయిన్ అవుతాను, మీకు తెలిసిన వాళ్ళే జాయిన్ అవుతాను అనుకోండి, వాళ్ళకి అసలు ఎలా సజెస్ట్ చేస్తారు? లైక్ అండ్ ఆల్సో ఇక్కడికి లైక్ ఐటీ సెక్టర్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లైక్ ఉంటేనే రావాలా, లేదా ఇక్కడికి వచ్చాక ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ వస్తుందా అన్న దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పుడు టెక్ కెరియర్లో మీరు ముందుకెళ్ళాలనుకుంటే డెఫినెట్లీ ఇది ఒక బెస్ట్ చాయిసే అవుతుంది. ఎందుకంటే కాలేజ్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఏదైనా నార్మల్ కాలేజ్కి వెళ్ళడం కంటే ఇక్కడ జాయిన్ అవుతే డెఫినెట్గా ఒక ఎడ్జ్ అనేది ఉంటుంది. స్కిల్స్ అనేది 4 yearsలో నేర్చుకుంటాం కాబట్టి మనం మళ్ళీ కాలేజ్ అయిపోయాక లేదా 4th yearలో అప్పుడు స్టార్ట్ చేసి జాబ్కి ప్రిపరేషన్లో ఇలాంటి కష్టాలే ఉండవు. సో డెఫినెట్గా ఒక ఎడ్జ్ యాడ్ చేస్తుంది అనేసి నేను అనుకుంటున్నా. సో నాకు ఇక్కడికి వచ్చేంత వరకు ఒక ఐడియా లేదు అసలు ఎలా ఉంటుంది ఇక్కడ, అండ్ స్టూడెంట్స్ రియల్లీ ఇక్కడ జాయిన్ అవ్వచ్చా అనే డౌట్ నాకు ఉంది. సో నేను అందుకే స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతాం, అప్పుడే గ్రౌండ్ రియాలిటీ తెలిసిద్ది అని ఇలా ప్లాన్ చేశాను.
అండ్ డెఫినెట్లీ నేనైతే చాలా నేర్చుకున్నా. అండ్ లైక్ వాట్ డూ యూ సే అంటే కరెక్ట్ ఏ టెక్స్ట్ కావాలనే మ్యాటర్ అయింది. సో వన్ లాస్ట్ థింగ్ మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే లైక్ అబౌట్ మీ హోల్ ఎక్స్పీరియన్స్ కానీ మీకు ది బెస్ట్ మూమెంట్ అనిపిస్తుంది కానీ లేదా ఏదైనా ఇన్ జనరల్గా నా షేర్ చేసుకోవాలి అనుకుంటే స్టూడెంట్స్కి ఆర్ ఏమన్నా ఉంటే లైక్ యూ కెన్ షేర్. నార్మల్ కాలేజెస్ కూర్చొని మీకు అర్థమైందా లేదా అన్న క్లారిటీ లేకుండా టీచర్ వచ్చేస్తారు, సిలబస్ అయిపోయింది, పీపీటీలు అయిపోతాయి, నేర్పించేసి వెళ్ళిపోవడం. అలా కాకుండా తర్వాత ఎప్పుడో ఎగ్జామ్స్ పెట్టడం కాకుండా ఇలా నార్మల్గా స్కూల్లో అంటే టీచర్స్ కూడా క్లియర్గా ఉందా లేదా అన్న ఒక అండర్స్టాండింగ్ తెచ్చుకొని అసెస్మెంట్స్ పెడుతూ ఇలా చాలా హ్యాపీగా లెర్నింగ్ జరుగుతుంది. అంటే ఒక కన్స్ట్రిక్టెడ్ ఎన్వైరన్మెంట్ లాగా లేకుండా ఫ్రీగా చాలా మంచిగా అంటే అండ్ ఆల్సో టీచర్స్ కూడా ఏఐటిఎన్సీ అని విన్నాను. సో ఆ ఎక్స్పర్టీస్ అన్న లైక్ మ్యాటర్ అవుతుందా, ఆ డిఫరెన్స్ మీకు తెలుస్తుందా? లైక్ వాళ్ళు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అంటే ఎక్కడెక్కడ అంటే దేని మీద ఎక్కువ గ్రిప్ ఉండాలి మనకి అన్నది ఆ లైన్స్ లో మాకు గైడ్ చేస్తారు. అంటే వాళ్ళ కార్పొరేట్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అది కూడా తీసుకొచ్చి చెప్పి వాళ్ళ చుట్టుపక్కల ఉన్నాం కాబట్టి ఆ కార్పొరేట్ లైఫ్ ఎలా ఉంటుంది, అసలు అది ఎలా వర్క్ చేస్తారు, రియల్ వరల్డ్ ఎలా బిల్డ్ అవుతుంది, ఎలా ఇప్పటి నుంచి ఎలా రెడీ అవ్వాలి అన్నది డిస్కస్ చేస్తారు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నాకైతే లైక్ ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చింది. నాకు ఇక్కడికి వచ్చేందుకు ఒక డౌట్ ఉంది, నేను స్కెప్టికల్గా ఉన్నా. బట్ వీళ్ళతో మాట్లాడాక నాకు ఒక ఫీలింగ్ వస్తుంది లైక్ దే ఆర్ లైక్ వీళ్ళైతే రియల్లీ లైక్ అంటే ఒక ఫస్ట్ ఇయర్లో నాకు తెలిసి అయితే మనం జనరల్గా అన్నీ నేర్చుకోం, ఫ్రంట్ ఎండ్ కానీ బ్యాక్ ఎండ్ కానీ. అండ్ వీళ్ళు ఫస్ట్ ఇయర్లోనే లైక్ చేసి ఒక ప్రాజెక్ట్ కూడా బిల్డ్ చేశారు. సో ఐ బిలీవ్ దట్ లైక్ అంటే యు ఆర్ డూయింగ్ వాట్ అదర్స్ ఆర్ నాట్ డూయింగ్ అలాంగ్ లైక్ ఇన్ యువర్ ఫ్రెండ్స్ సర్కిల్. సో అది ఈ స్టూడెంట్స్ వాళ్ళ హానెస్ట్ ఒపీనియన్ అది చెప్పారు. సో మీరు కూడా ఒక రైట్ డెసిషన్ తీసుకోండి. 4 years అనేవి లేదా బీటెక్ కాలేజ్ అనేది ఇంపార్టెంట్. సో మీరు ఆలోచించి మీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది, మీరు ఐటీ సైడ్ టెక్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే లైక్ మీకు కనుక ఈ ప్రోగ్రామ్ హెల్ప్ అయ్యిద్ది, ఎన్ఐఐటీ అనేది హెల్ప్ అయ్యిద్ది అనుకుంటే మీరు కూడా ఎన్ఐఐటీలో జాయిన్ అవ్వాలి లేదా అసలు ఎక్స్ప్లోర్ చేయాలి, ఇది మీకు కరెక్టా కాదా అని తెలుసుకోవాలి అని అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. ఫ్రీ ఓరియంటేషన్ క్లాస్ ఉంటుంది అండ్ రిజిస్టర్ అవ్వండి. అండ్ వీళ్ళతో మాట్లాడాక నాకైతే ఐఎమ్ కాన్ఫిడెంట్ ఎనఫ్ దట్ దిస్ ఈజ్ ఏ రైట్ చాయిస్ ఫర్ యూ. సో కిందకి వెళ్ళండి, చెక్ చేయండి, మీరు మాట్లాడండి, మీరు కన్విన్స్ అయ్యాక మీకు ఇది సూట్ అయితే అనిపిస్తే డెఫినెట్లీ జాయిన్ అవ్వండి.